ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి విజయఢంకా మోగించింది. అనకాపల్లి పార్లమెంటు పరిధిలో కూటమి అభ్యర్థి గంటి హరీష్ మాథుర్ 3,47,000 అత్యధిక మెజార్టీతో ప్రత్యర్థిపై విజయం సాధించారు. విజయం పట్ల గంటి హరీష్ మాథుర్ హర్షం వ్యక్తం చేశారు. తనను గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. రాబోయే 5 ఏళ్లలో ఏపీని అభివృద్ధి చేస్తామంటున్న హరీష్ మాథుర్తో మా ప్రతినిధి వెంకట్ ఫేస్ టు ఫేస్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం పార్లమెంట్ నుంచి ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేసినటువంటి జీఎంసీ బాలయోగి తనయుడు హరీష్ మాథుర్ అయితే కనుక అఖండ మెజారిటీతోటి ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని నెగ్గడం జరిగింది. ఈ గెలుపుని మనతో పాటు పంచుకునేందుకు ఆయన మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఈ అఖండమైన మెజారిటీతోటి 3,50,000 మెజారిటీతో నెగ్గారు. దీన్ని ఏ విధంగా మీరు ఆనందం ఎంజాయ్ చేస్తారు? ఈ 5 సంవత్సరాలు ప్రజలు మా పైన ఏ విధంగా నమ్మకం పెట్టుకున్నారనేది తెలుస్తుంది. ఎందుకంటే ఈ 5 సంవత్సరాలు వీళ్ళు చూశారు, ఈ వైసీపీ ప్రభుత్వం పరిపాలన వీళ్ళందరూ చూశారు. ఈ 5 సంవత్సరాలు వాళ్ళు 151 సీట్లు వచ్చిన తర్వాత వాళ్ళ ఇష్టం రాజకీయం వాళ్ళు చేయడం జరిగింది. వారు ఈ 5 సంవత్సరాలు కూడా ఎక్కడ కూడా ప్రజల్ని పట్టించుకోలేని పరిస్థితి. ఈ 5 సంవత్సరాలు ఎక్కడైనా సరే ప్రజల సమస్యలైనా లేకపోతే ప్రజల పక్షాన పనిచేయడం అయినా సరే ఇది కేవలం మేము పార్టీ పరంగా మేము తీసుకున్నాం, కానీ ఎక్కడా కూడా వీళ్ళు పనిచేయలేదు. ఈరోజు ప్రజలే తెలియజేస్తారు. ఆనాడు నేను చెప్పాను ఎన్నికల ప్రచారంలోని 2014 నుంచి 19లోని మేము ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మేము చేసిన అభివృద్ధే ఈరోజు వీళ్ళ అధికారం వచ్చినప్పుడు కూడా అదే కనిపిస్తున్నాయి. ఎక్కడా కూడా వీళ్ళు 5 సంవత్సరాలు ఎక్కడా కూడా ఈ పార్లమెంట్ పరిధిలోని కూడా అభివృద్ధి చేయలేని పరిస్థితి. ప్రజలు ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం కూడా ఎక్కడా చేయలేదు. ఆనాడు వీళ్ళు మాట్లాడారు, పోలవరం అన్నారు, రాజధాని అన్నారు, 3 రాజధానులు అన్నారు, కానీ ఎక్కడ కూడా ఏది కూడా పట్టించుకోలేని పరిస్థితి. ప్రజలే కూడా ఇప్పుడు మీరు చూస్తే రాష్ట్రంలో ఏ విధంగా అంటే వీళ్ళు 51% మొన్న 2019లో ఓట్ షేర్ వచ్చింది, ఇప్పుడు 39%కి పడిపారు. అంటే వీళ్ళు ఏ విధంగా ప్రజలు అసలు విసిగిపోయారు అనేది ఈరోజు మీ అందరికీ అర్థమవుతుంది. రేపన్నాడు వాళ్ళు ఒక్కటే నమ్మకం పెట్టుకున్నారు. ఎప్పుడైనా రేపన్నాడు అభివృద్ధి అయినా సరే సంక్షేమం అయినా సరే నిజమైన అభివృద్ధి సంక్షేమం అందచేసే బాధ్యత కేవలం మీ ఎన్డీఏ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకున్నారు ప్రజలు. మేము వాళ్ళందరికీ ఒకటే తెలియజేస్తున్నాం, ఖచ్చితంగా రేపు మేము ఇచ్చిన మాటలైనా సరే, మేము ఇచ్చిన సంక్షేమం పథకాలైనా సరే, సూపర్ 6 పథకాలైనా సరే, లేకపోతే మేము ఇచ్చిన హామీ అమరావతి రాజధాని అయినా సరే పూర్తి చేయడం, లేకపోతే పోలవరం పూర్తి చేయడం, లేకపోతే గ్రామాల్లో చేయాల్సిన అభివృద్ధి అయినా అన్నిటినీ పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటామని కూడా ప్రజలకి తెలియజేస్తున్నాం. గత ఎలక్షన్లో 2019లో మీరు స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోవడం జరిగింది. మళ్ళీ కూడా ఇప్పుడున్న ఏదైతే మీ అధినేత చంద్రబాబు నాయుడు ఉన్నారో మళ్ళీ మిమ్మల్ని ఎంతో నమ్మకంతో మీ కుటుంబాన్ని నమ్మి మళ్ళీ మీకు అభ్యర్థిగా మీకు ఇక్కడ అనౌన్స్ చేయడం జరిగింది. అంటే మీరు దీన్ని ఏ విధంగా భావిస్తారు? ఆయన్ని నేను ఒకటే తెలియజేసుకున్నా, మా నాన్నగారు చనిపోయిన తర్వాత ఆయన నన్ను కూడా ఒక కొడుకుగా ఆయన మా కుటుంబాన్ని ముందుకి తీసుకెళ్తూ ఆయన ఒక బాధ్యత తీసుకున్నారు. ఎందుకంటే మా నాన్నగారికి నారా చంద్రబాబు నాయుడు గారికి వాళ్ళు ఇద్దరు కూడా మంచి స్నేహితుడు. ఆయన ఎప్పుడైనా సరే నాన్నగారి మీద పూర్తి నమ్మకంగా ఉంది, కానీ ఆయన చనిపోయిన తర్వాత లేదా అబ్బాయిని మనము బాధ్యత తీసుకోవాలని చెప్పి ఆయన ఎప్పుడైనా సరే ఆయన నన్ను ముందుకు నడిపించడం బాధ్యత తీసుకున్నారు. అలాగే నేను మొన్న 2019లోని కేవలం 37,000 ఓట్లతో ఓడిపోయినా సరే మళ్ళీ మరొక్కసారి నాకు అవకాశం ఇచ్చి, లేదు వాళ్ళు బాలయోగి గారు అబ్బాయి ఖచ్చితంగా వాడు ఈసారి గట్టి మెజారిటీతో గెలుస్తాడు అని చెప్పి ఒక నమ్మకంతో ఆయన నాకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనం గెలవడం కూడా జరిగింది. ఆయనకి ఎప్పుడైనా సరే ఆయనకు ఒకే మాట తెలియజేసుకుంటా, ఆయనకి ఎప్పుడు నేను రుణపడి ఉంటానని కూడా నేను ఆయనకి ఈ సందర్భంగా తెలియజేసుకున్నాను. చూడొచ్చు, మనం ఇప్పుడు కోనసీమ జిల్లా అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది గంటి హరీష్ మాథుర్ గారు, అదేవిధంగా ఆయన తండ్రి గారు అయినటువంటి జీఎంసీ బాలయోగి గారు. ఎందుకంటే జీఎంసీ బాలయోగి గారు స్పీకర్గా పనిచేశారు. అదేవిధంగా ఈ ప్రాంతం మొత్తాన్ని కూడా ఎంత అభివృద్ధి చేశారు. కెమెరా పర్సన్ దుర్గాతో వెంకట్.